మీ ఒపీనియన్ ఏంటి? ఏమని కంక్లూషన్ ఇస్తారు? అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు తమిళనాడుకి సంబంధించి చూసుకున్నా కూడా దూసుకుపోతున్నటువంటి విజయ్ ఒక రకంగా కొంత ఏమన్నా అంటే ఆధిక్యంలో ఉన్నప్పటికీ కూడా స్వల్ప మెజార్టీ తీసుకా కూడా మళ్ళీ రెండో స్థానంలోకి డిఎంకే వచ్చిన నేపథ్యంలో మీ అనాలిసిస్ ఏంటండి? సహజంగానే విజయ్ పార్టీ రెండు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ పొత్తు పెట్టుకుంటే కొన్ని పరిమితులకు లోబడి పరిపాలన చేయాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి చిన్న పార్టీలు ఒకవేళ కాంగ్రెస్ తోటి సక్సెస్ అయితే కాంగ్రెస్ కానీ రెండు వామపక్షాలు కానీ చిన్న చితక పార్టీలు ఒక 12 నుంచి 15 మధ్య వచ్చేటట్లుగా అవుపడుతుంది. అట్లాగే ఏఐడిఎంకే ఫ్రంట్లో కూడా కొన్ని చిన్న పార్టీలు ఉన్నాయి, లోకల్ పార్టీస్. ముందు వాటి కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఇది మొదటి అంశం. స్వతంత్రంగా మెజారిటీ వస్తే మంచిది, అది రాకపోతే మాత్రం చిన్న పార్టీలతోటి పెట్టుకుంటే స్వతంత్రంగా వ్యవహరించడానికి అవకాశం ఉంది. ఇది తర్వాత రెండోది, ఏ పార్టీ అయినా అదర్ దాన్ ఏఐడిఎంకే బీజేపీ తమిళనాడు పాలిటిక్స్కు ఎంట్రీ కావద్దనేటువంటి వైఖరితో ఉన్నాయి. అది డిఎంకే అయినా డిఎంకే ఫ్రంట్లో ఉన్నటువంటి వివిధ పార్టీలైనా. తర్వాత గతంలోనే బీజేపీ ఆఫర్ ఇచ్చింది, ఆయన టీవీకే దూరంగా ఉండి ఈ విజయం సాధించాడు. తర్వాత డిఎంకేకి ఆల్టర్నేటివ్గా ఇవాళ అగ్రెసివ్గా విజయ్ ఉన్నాడు కాబట్టి విజయ్ గెలిచాడు. అట్లాగే ఏఐడిఎంకే పళనిస్వామి క్రౌడ్ పుల్లర్ కాదు. గతంలో ఉన్నటువంటి వారసత్వం, జయలలిత ఇష్టపడి తనను ముఖ్యమంత్రి అట్టున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఈ మాత్రం ఓట్లు వచ్చాయి. కాబట్టి రెండింటి నుంచి ఉన్నటువంటి యూత్ మొత్తం కూడా ఇవాళ విజయ్ వైపే చూశారు. ముందు చిన్న పార్టీల కోసం ప్రయత్నం చేస్తాడు, ఆ తర్వాత సక్సెస్ కాకపోతే అప్పుడు ఏఐడిఎంకే డిఎంకే అనేటువంటి చర్చ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఎగనెస్ట్ పొత్తు పెట్టుకున్న పార్టీ ఒక విధంగా వ్యవహరించాల్సి వస్తుంది, అపోజిషన్ పార్టీ అవుట్ రైట్గా వ్యతిరేకించాల్సి వస్తుంది. కాబట్టి ఈ మధ్యలో విజయ్ యొక్క సీట్లను బట్టే స్ట్రాటజీ ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత రెండోది, ఇంతకుముందు ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు నిజంగా బెంగాల్లో గొప్ప విజయం బీజేపీది. అట్లాగే అస్సాం, పుదుచ్చేరి యథావిధిగా విజయం సాధించింది. కాబట్టి మూడిట్లో కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ ఇన్కంబెన్స్ మూడు రాష్ట్రాల్లో బెంగాల్, తమిళనాడు, కేరళ మనకు అవుపడింది. కానీ బీజేపీ పరిపాలించిన అస్సాం తర్వాత పుదుచ్చేరిలో అవుపడలేదు. కాబట్టి దానికి కారణాలు ఏమిటో కూడా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ట్రేస్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సత్యం గారు, ఇక్కడ ఒక విషయం పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఒక్క మాట చెప్పనియండి. తర్వాత యథావిధిగా కేరళ, తమిళనాడులోకి మాసివ్గా ఎంట్రీ ఇవ్వలేకపోయింది. 20-25 సీట్లైన అధికారం రాలేకపోయినా ఒక 20-25 సీట్లు గెలిచి ఏదో ఒక ఫ్రంట్లో ఉండి ఎంట్రీ అవుదామంటే మళ్ళీ బీజేపీ అగైన్ సౌత్లో ఫెయిల్యూర్ అయిందని చెప్పొచ్చు ఈ రెండు రాష్ట్రాల్లో. కాబట్టి తమిళ రాజకీయాల్లో ఇప్పుడు సహజంగానే ద్రవిడ రాజకీయాల్లో ప్రాధాన్యత ఉంది. ఇప్పటివరకు అవే డామినేట్ చేస్తున్నాయి, భవిష్యత్తులో కూడా అవే కొనసాగేటట్లుగా అవుపడుతున్నాయి. రైట్ సత్యం గారు, అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అంశం తీసుకున్నా కూడా 15 సంవత్సరాలు ఉన్న కంచుకోటిని ఏ విధంగా బీజేపీ బద్దలు కొట్టింది అనుకోవాలి? స్థానిక ఎమ్మెల్యేల పనితీరు, లేదంటే అక్కడ జరిగిన అవినీతి ఎక్సెట్రా వాటి మీద కూడా చాలా గట్టిగానే ముందుకు వెళ్ళింది అనుకోవాలా బీజేపీ? ఖచ్చితంగా హై హ్యాండెడ్ బిహేవియర్. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ గెలిచిన దగ్గర నుంచి విపరీతమైన దాడులు చేసింది. దరిదాపు నాకు ఇన్ఫర్మేషన్కు ఒక ఎకనామిక్ స్టూడెంట్గా 30% గ్రామాల్లో అసలు మొదటిసారి గెలిచినప్పుడేమో లెఫ్ట్ కార్యకర్తలు ఊళ్ళు ఖాళీ చేసిపోయారు. ఆ తర్వాత ఆ నిర్బంధానికి తట్టుకోలేక కేంద్రంలో అధికారంలో ఉందని బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయిన తర్వాత బీజేపీ లెఫ్ట్ రెండు కలిపి కార్యకర్తల మీద అదే విధంగా కొనసాగింది. అసలు పేరుకు పార్టీలు ఉన్నాయి కానీ గ్రామీణ ప్రాంతాల్లో టీఎంసీ ఓటర్స్ వర్సెస్ అన్ని పార్టీల ఓటర్స్ ఒకే వైఖరితోడు కలిగి ఉన్నారు టీఎంసీ విషయంలో. కాబట్టి టీఎంసీని ఎవరు ఓడిస్తే, ఎవరు గట్టి క్యాండిడేట్ ఎవరు ఓడిస్తే వాళ్ళకే ఓట్లేసే స్థితిలో ఉన్నారు ఇవాళ బెంగాల్లో. కాబట్టి అది నెంబర్ 1 దౌర్జన్యమే, హై హ్యాండెడ్ బిహేవియరే. తర్వాత అథారిటేరియన్గా మాట్లాడటమే ఇవాళ ప్రధానమైనటువంటి వాటమి. తర్వాత రెండోది, ఏ రాష్ట్రం